నేను ఆడే ఉన్నా ఆహా అక్క కాదు పైన జారి అక్కడ చెల్లకాయ మనం ప్రస్తుతం కల్లూరులోని విద్యానగర్ రోడ్ చివర పాతమాలపల్లి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉబ్బన జానేష్ గారు ఉన్నారు. సో వాళ్ళ గృహంలో వాళ్ళ రిలేషన్స్ ఎవరో చనిపోయారని వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. సో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి వాళ్ళ గృహం అంతా తగలబడిందని, అసలు ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడ చూడండి, ఇది ఇలా రైస్, ఫ్రిడ్జ్, ప్రతిదీ వీళ్ళ ఇంట్లో ఉన్న అణువు మొత్తం కాలిపోయింది. సత్తుపల్లి నుండి మనకి పైరు మీద వచ్చింది. అసలు ఇలా ఆవేదన మనం చెప్పలేము. కొంతమంది వాళ్ళు అది స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నారు. బట్ మనం ఒకసారి ఆయన పరిచయం చేస్తా. ఆయన మాట్లాడే స్థితిలో లేరాడా, ఏం పేరు జస్ట్ ఆయన గారు కుటుంబ పెద్దయినా వాళ్ళ డీటెయిల్స్ ఏంటో కనుక్కున్నా అంటే ఆయన నేనేం చెప్పలేను, నా చేత కావట్లేదు అంటున్నారు. ఒకసారి ఏం పేరండి? జానయ్య గారు మన విద్యానగర్ రోడ్ వారు పాతమాలపల్లి. మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇంట్లో లేరా? చనిపోతే ఆయన కర్మకాండాలకు వెళ్ళారా? దాన సంస్కారాలకు వెళ్ళారు. ఉబ్బన వెంకటేశ్వర గారు ఇప్పుడు జానయ్య గారు చిన్న కుమారుతో ఉన్నాం. సో ఇప్పుడు వాళ్ళ రిలేషన్స్ చనిపోయి వాళ్ళందరూ ఆ బాధలో ఉండి అక్కడికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళ గృహం ఇట్లా దగ్ధం అయిపోయింది. సో వాళ్ళ చెప్పంలోనే వాళ్ళు వచ్చేటానికి అసలు ఇక్కడ ఏం లేవు. ఆ బాబు చెప్తారు, వాళ్ళ చిన్న కుమారుడు ఆయన చెప్తారు అసలు ఇక్కడ వాళ్ళు ఏమేమి ఉన్నాయి, ఏమేమి వస్తువులు కోల్పోయారు అనేది వాళ్ళ బాధ అంతా వాళ్ళు చెప్తారు. ఓకే చెప్పండి. రైస్ అంతా కలిపోయింది. రైస్ ఎన్ని క్వింటాలు ఉంటాయి? 10 క్వింటాలు ఉంటాయి. ఓకే. టీవీ కలిపోయింది, పూర్తిగా దగ్ధం అయిపోయింది. ఫ్రిడ్జ్ కలిపోయింది, 2 ఫోన్లు, టీవీ సౌండ్ సిస్టమ్ వచ్చేసి మొత్తం పోయిందండి. ఓకే. మనీ ఒక 1 లక్ష వరకు మొత్తం అంటే తీసుకోవడానికి ఆప్షన్ లేదు, మొత్తం ఖాళీ. ఏమి నిమిషాల్లో మొత్తం దగ్ధం అయిపోయింది సార్. వచ్చేసరికి తీసుకోవడానికి ఏ ఆప్షన్ లేదు. ఇదంతా నిలబడిపోతుందని లోన రాలేదు కాలేదు, ఇదంతా కాలిపోయింది సార్. తాటానికి ప్రభుత్వానికి ఇంట్లో మనకి సూసైడ్ చేసుకున్న తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు సార్. ఇది దగ్గర ఇంట్లో ఇంక ఆడంలో జరుగుతుంది సార్. ఇక జానేష్ సో వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల దగ్గర ఉన్నాం. వాళ్ళు ఆవేదన చెప్తున్నారు. ఆమె చెప్తారు అసలు ఏం జరిగింది ఏంటనేది ఆమె చెప్తారు. సార్ చెప్పండి, ఏ పేరు? మీ పేరు? నా పేరు నాగేళ్ళపల్లి. ఏమైతారు జానేష్ గారు? మా నాన్నగారు, మా అమ్మ, తమ్ముడు నేను వాళ్ళతోనే ఉంటాను. మీరు ఇంట్లో ఉన్నారా? వెళ్ళిపోతే మీ మామయ్య గారు చనిపోతే ఆయన చూసి వస్తున్నాడు. దానం చేపించారు. వస్తున్నాం. వచ్చాక మా పిల్లగాళ్ళు వచ్చి మన ఇల్లు కాలిపోతుందమ్మా అని చెప్పారు. మేము వచ్చాక ఆల్రెడీ సగం కాలిపోయింది. అదేదో దించుకున్నానికి మొత్తం అంతా కాలిపోయింది. సామాన్లు అయితే బయటకి ఏవి రాలేదు. ఫ్రిడ్జ్, కోల్డ్, డబల్ గార్డ్ మంచం అన్ని ఉన్నాయండి. ఏమన్నా బయటకు రాలేదు. కుటుంబాలు ఉంటాయండి. మా తమ్ముడు ఫ్యామిలీ ఉబ్బన వెంకటేశ్వర్లు, మల్లీరా, వాళ్ళ పాప బ్లెస్సి, మా అన్నయ్య ఉబ్బల నాలయ్య, బాబు పేరు దీపక్, మా అమ్మ పేరు భాగ్యమ్మ, మా నాన్న పేరు ఉబ్బల జానవంతాయి ఎల్ఎస్ జానీస్ అంటారండి. అందరూ నేను నైవేద్యులు వాళ్ళ తమ్మల మా వీళ్ళక తమ్మల అదిని సబ్బులు దినేసి అందరూ ఇంట్లోనే ఉంటామండి. అన్ని చివరికి నా చిన్న కొడుకు మెడిసిన్తో సహా దాంట్లో మెడిసిన్ కూడా కాలిపోయింది. నా తమ్ముడు నా చిన్న కొడుకు ఎవరు తెలుసండి. తన పైలు మెడిసిన్ ఆస్తున్నారు కాలిపోయాయి. ఏమన్నా కూడా బయటకు రాలేదు. సో వాళ్ళ రిలేషన్ చనిపోయారని అడిగిపోయారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి వచ్చేటాలకే మొత్తం దగ్ధం అయిపోయింది. వాళ్ళ చిన్న బాబు ఆ పేషెంట్ అయిన మెడిసిన్ కానీ ఆ ఫైల్ వాళ్ళ మొత్తం పడిపోయింది. వాళ్ళకి ఏం లేవు, ఒంటి మీద జస్ట్ వాళ్ళ దుస్తులు ఉన్నాయి. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని ఆడుకోవాలని కోరుతున్నారు.
అయితే ఇక్కడ వీళ్ళు గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే ఇది రెవెన్యూ డివిజన్ కేంద్రం ఇది. సో ఎప్పుడైతే ఇక్కడ మంటలు స్టార్ట్ అయ్యాయో అప్పుడే ఫైర్ ఇంజిన్ వచ్చింటే ఇది కొంచెం ఆస్తి నష్టం తగ్గిద్దని చెప్తున్నారు. అసలు ఆయన ఏం చెప్తారు, ఇక్కడ దినాకర్ అని ఒక గ్రామస్తులు దగ్గర వ్యక్తి ఉన్నారు, ఆయన ఏం చెప్తారు చెప్పండి. సమాజంలో అంటే వాళ్ళ సర్టిఫికేట్ చనిపోతే తర్వాత సాక్షాత్ కట్టుబడి కరెంట్ రాదు కానీ మొత్తం పెద్ద కొత్తది. ఓకే, పెద్ద కొత్తది కూలి కంటే పెద్ద కొత్తది ఫ్యామిలీస్ మొత్తం ఉంటాయి మొత్తం లోకల్ కాబట్టి కాబట్టి పర్చేస్ అంటే ఇతర ఉంటారు. ఎప్పుడైతే ఫోన్ చేశారో అంటే ఫైర్ వచ్చినట్టయితే కొంచెం బెటర్ ఉంటుంది, చాలా బెటర్ ఖచ్చితంగా ఆదేశం అన్నాం చేసిన అవసరం ఎక్కువ ఇప్పుడు మరి ఏడే ఎట్లుంటాయి. ఇప్పుడు చిన్న కోరుకోండి అయితే తెచ్చుకోలేకపోయినా కళ్ళు అంటే 5 కేంద్రంలో కల్లూరు మధ్యలో ఉంది కాబట్టి 5 మండలాలకి. సో ఒక ఫైర్ ఇంజిన్ పెట్టాలి, ఎన్ని వెంటనే స్పందించాలి. చాలా మధ్యలో ఉంది విస్తీర్ణం ఎక్కువ ఎదుర్కొని ఉంటే చాలా సేపు చాలా సేపు ఏంటి కదా ఒక ఏం లేదు పచ్చడి చూసిన ఎంత ఖర్చు ఎంత పచ్చడి చేసినా కూడా ఆ మాత్రం మనం గౌరవపడము. అదే పైసలు చదువుతుంటే ఈ కట్టుబట్టి పెట్టుకోవాలి. ఓకే ఓకే, ఇక్కడ మనం ఈ గృహాన్ని ఒప్పన జానయ్య గారు గృహాన్ని పరిశీలించాం అండ్ గ్రామస్తులతో మాట్లాడాం అందరితో. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే కల్లూరు అనేది రెవెన్యూ డివిజన్ కేంద్రం. సో 7 మండలాలు ఇప్పుడు వేన్కూరు, కల్లాడ, సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు మధ్యలో కల్లూరు అనేది సెంటర్ పాయింట్ ఉంది. సో ఇక్కడ ఒక ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేసినట్టయితే ఎనీ టైం ఏదైనా యాక్సిడెంటల్ ఏదైనా జరిగితే ఫోన్ చేస్తే క్షణాల్లో మధ్యలో ఉంటుంది కానీ ఎటైనా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఫైర్ ఇంజిన్ అనేది కల్లూరులో ఏర్పాటు చేయాలి, ఫైర్ స్టేషన్ కల్లూరులో ఏర్పాటు చేయాలని వాళ్ళు కోరుతున్నారు. ఎక్కడో సత్పల్లి ఉంటే అక్కడ నుండి ఇక్కడికి వచ్చేటానికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుందని వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి దయచేసి రెవెన్యూ డివిజన్ కేంద్రం కాబట్టి ఇక్కడ వాళ్ళు ఫైర్ స్టేషన్ ని ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి దయచేసి కల్లూరులో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసి వాళ్ళు కోరుతున్నారు. Like, comment, and subscribe.